పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? ఆయన అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసుక్రీస్తు రాజా, నీకు మహిమ స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము స్వామి. నీ మహాకృపలో ఈ సాయంత్రం వేళ ఈ సత్య దైవాన్వేషక సభలను 2వ రాత్రిలోనికి మీరు నడిపించినందుకు నీకు స్తోత్రాలు. గత రాత్రి కొంత వాతావరణం బట్టి ప్రతికూలత ఏర్పడినప్పటికీ ఈ రాత్రి వేళ మీరు వాతావరణం నడుపు చేసి నాకింతవరకు మనోజ్ఞమైనటువంటి సమయము నీ సన్నిధిలో దయచేసినందుకు నీకు వందనాలు. గొప్ప ప్రభువా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. మా హృదయము గంతులు వేసి నాట్యమాడుతున్నది స్వామి. కొద్ది నిమిషాలు ఈ కూటమిని ముగించి మా ఇళ్లకు వెళ్ళక ముందు మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని స్తుతించుట నాకు సంతోషదాయకమే గాని నీ మాటలు వినుట మాకు జీవదాయకం ప్రభువా. నువ్వు మాట్లాడుతూ మేము బ్రతుకుతాను నాయన. మీరు దయతో మాట్లాడి సంధించి నన్ను సరిచేసి నీ సత్యాన్ని మాకందరికీ తెలియపరచుకోవలసిన యేసునామమున నా వేడుకుంటున్నాను తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి వేళ చదివినటువంటి లేఖన భాగములో నుండి ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకొని ముగించాలని ఆశిస్తూ ఉన్నాను. సభలకు పెట్టబడిన పేరు చాలా అసాధారణంగా ఉంది. పైన కనబడుతున్న బ్యానర్స్ ఇవన్నీ కూడా చాలా అసాధారణంగా ఉన్నాయి. సనాతన ధర్మో రక్షతి రక్షితః, తర్వాత సత్యమేవ జయతే నాన్యతే. ఈ వ్యవహారం అంతా కాస్త అసాధారణంగానే ఉంది. ఈ వేషం ఏ వేసినా తెలుస్తూనే ఉంది ఇది క్రైస్తవుల కూటమని. వీళ్ళు క్రైస్తవులు కాదా? యేసు ప్రభువుని గురించి మరి ప్రార్థిస్తున్నారు, మాట్లాడుతున్నారు, యేసు ప్రభువుకు స్తుతి పాటలు పాడుతున్నారు. మళ్ళీ ఈ వ్యవహారం వేషం అంతా చూస్తేనేమో వేరే కొత్త మతంగా ఉంది. ఏదైనా కొత్త మతమా? యేసు మతం లేదు, ఒక వేరే కొత్త మతశాఖ ఏమిటిది? చాలా మంది హృదయాల్లో ప్రశ్నలు ఉన్నాయి. తెలిసిపోతూనే ఉంది. ఏ వేషం వేసుకున్నా, ఏ మాటలు చెప్పినా వీళ్ళు యేసు భక్తులని తెలిసిపోతుంది. అవును, ఆ యేసుని తీసుకొచ్చి మన దేశంలో చెప్పాల్సిన అవసరమే ఉందండి. ఈ క్రైస్తవులు చూస్తుంటే ఒక్కోసారి మనకు ఏళ్ళు మండిపోతుంటుంది. నా దేవుడే అసలేం దేవుడు, ఈ మిగతా వాళ్ళు ఎవరు దేవతలు కాదు అంటూ ఉంటారు ఈ క్రైస్తవులు. క్రైస్తవులు మంచోళ్ళే కానింటే అసలు వాళ్ళతో చిక్కొచ్చి పడింది. మా దేవుడే అసలేం దేవుడు, మిగతా వాళ్ళు ఎవరు కాదు అంటారు. అలాగంటే కోపం రాదా? రాకుండా ఉంటుందా? యేసుప్రభు ఒకడే మార్గమని, ఆయన నిజమైన దేవుడని అంటూ ఉంటారు. మన కోపం వస్తూ ఉంటుంది. ఎందుకు అలా అంటున్నారు ఈ క్రైస్తవులు? అసలు ఇంత యేసు ఎవరు? యేసు ఎవరు? ఆయన యూదుడు. జాతిని బట్టి, జన్మరీత్యా జన్మని బట్టి ఆయన జాతి, ఆయన ఒక యూదుడు. ఆ యూదులలో ఆయన ఒక అవతారం అనుకోపోయింది. భారతదేశానికి ఆ యూదుల అవతారం ఎందుకు? మన దేశానికి సంస్కృత క్షేత్రం లేదా? వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, ఈ గొప్ప దేశంలో ఆదాయాన్ని పట్టుకొచ్చేందుకయ్యా బాబు చెప్పడం మనకేమైనా దేవతలు కరువయ్యారా? సమృద్ధిగా ఉన్నారు ఇప్పుడు మనకు దేవతలు. ఉన్నవాళ్ళు చాలక ఇప్పుడే ట్రాఫిక్ జామ్ అయిపోతుంటే మళ్ళీ కొత్త దేవుడు ఒకడు. ఈ దేవుడు ఎందుకన్నా
ఎందుకండి మనకు ఉన్న దేవతలు దాని మనకు? ఇది సగటు భారతీయుడి యొక్క ఆలోచన. నిజమే ప్రియులారా, యేసుక్రీస్తును గురించి అసలు ఇక్కడ ఎందుకు ప్రకటించాలి? ఈ విషయాల గురించి మాట్లాడుతూ పౌలు ఇక్కడ ఒక శ్రేష్టమైన ప్రశ్న లేవనెత్తుతున్నాడు. ఈనాడు మన దేశంలో కూడా కొంతమంది వేస్తున్న ప్రశ్న ఇది: దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? ఒకవేళ దేవుడు నిజంగానే యూదులలో అవతారం ఎత్తుండొచ్చు, ఇంకా ఏ దేశంలోనూ అవతారం ఎత్తలేదా ఆయన? దేవుడు ఒకవేళ యూదులలో ప్రవక్తలను లేవనెత్తుండొచ్చు, ఇంకా ఏ జాతిలోనూ ప్రవక్తలను లేవనెత్తలేదా దేవుడు? దేవుడు యూదులలో కొన్ని లేఖనాలు వ్రాయించి ఉండవచ్చు, ఇంకా ఏ దేశంలోనూ లేఖనాలు దేవుడు వ్రాయించలేదా? ఒక యూదుల్నే పట్టించుకున్నాడా దేవుడు? మిగతా జాతులందరూ ఆయన పిల్లలు కారా? ఒక యూదుల్నే ప్రేమించాడా దేవుడు? అసలు మిగతా వాళ్ళని పట్టించుకోకుండా వదిలేశాడా? ఇన్ని వేల సంవత్సరాల నుండి చైనా సంగతి ఏమిటి, ఇండియా సంగతి ఏమిటి, లేక పారసీక దేశం సంగతి ఏమిటి, గ్రీకు జాతి వారి సంగతి ఏమిటి, ఇన్ని వేల సంవత్సరాల నుండి వర్ధిల్లినటువంటి ఈ ఉన్నతమైన సంస్కృతి, నాగరికత, చరిత్ర కలిగిన ఈ జాతులు, ఈ భాషలు, ఈ నాగరికతల సంగతి ఏమిటి? వాళ్ళందరూ ఒట్టిదైనా, సున్నిదైనా, గుండు సున్నైనా అక్కడ యూదుల్లో రాసిన గ్రంథాలే అసలు గ్రంథమైనట్టు, ఎక్కడ బొట్టిదైనా అసలు దేవుడు అయినట్టు. ఏమిటండి మనకు అసలు బొత్తిగా దేశాభిమానం లేకుండా పోతుంది? దేవుడు యూదులకే దేవుడా? ఆ యూదుల దేవుడు ఆయన మనకెందుకు, మన దేశానికి ఎందుకు అనేటటువంటి ప్రశ్నలు ఈనాడు మా సోదర భారతీయుల మనస్సుల్లో పుడుతూ ఉన్నాయి. ఆ ప్రశ్నలు సమంజసమైనవని, ఆ ప్రశ్నలు న్యాయమైనవని నేను ఒప్పుకుంటున్నాను. సమంజసమైన ప్రతి ప్రశ్నకు జవాబు పొందే హక్కున్నది. సమంజసమైన ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వవలసిన బాధ్యత ధర్మోపదేశకునికి ఉంది. అది చేతగానే వాడు ఉపదేశం దానికి బయలుదేరకూడదు, ఉపదేశం చేయకూడదు. న్యాయమైన వాదన, న్యాయమైన తర్కం, రీజనబుల్ ఎంక్వైరీ ఏదైనా సరే దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉపదేశకుల మీద ఉంది. నా మీద ఉంది ఆ బాధ్యత. కనుక దీనికి సమాధానం ఇచ్చి కూర్చోవాలని ఆశిస్తున్నాను. ప్రియులారా, ఈ ప్రశ్న అడిగినటువంటి భక్తుడే జవాబు కూడా ఇచ్చాడు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యులకు దేవుడు కాడా అని అడిగిన ఆ భక్తుడే జవాబు చెప్పాడు. అవును, ఆయన అన్ని దేవులకు కూడా దేవుడే. ఒకవేళ దేవుడు యూదులకు మాత్రమే కాక అన్యులకు కూడా దేవుడై ఉన్నట్లయితే యూదులకు బయలుపరిచిన సత్యాన్ని ఆయన అన్యులకు కూడా బయలుపరిచి ఉండాలి. యూదులకు ఏ రక్షణ మార్గంలో ఆయన బయలుపరిచాడో మిగతా జాతులందరికీ దాన్ని ఆయన బయలుపరిచి ఉండాలి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవరో తండ్రి వద్దకు రాలేడు అన్నాడు ఆయన. ఆ మాట పట్టుకుని యేసుక్రీస్తు భక్తులు ప్రకటిస్తున్నారు, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఆకాశము క్రింద భూమి మీద ఇవ్వబడిన ఈ నామముననే మనము రక్షణ పొందవలను. యేసుక్రీస్తు ఒకడే రక్షకుడైతే ఆ సంగతి ఇతర జాతుల వారికి ఎందుకు దేవుడు తెలియజేయలేదు? తెలియజేశాడా? అది ప్రశ్న. దేవుడు
యూదులకు మాత్రమే కాదు అన్యులకు కూడా దేవుడు అంటున్నాడంటే ఒక యూదులతోనే మాట్లాడలేదు ఆయన, అన్య జనములతో కూడా మాట్లాడాడు అని అర్థం. ఒక యూదులలోనే కాదు అన్య జనాంగములలో కూడా దేవునికి ప్రవక్తలు ఉన్నారని అర్థం. God had his prophets in every nation, not only in Jews. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనాన్ని ఇలాగూ దేవుడు వ్రాయించాడు చూడండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. చాలు చాలు. దేవుడు పక్షపాతి కాడు. ఒక జాతి అంటే ఆయనకు ఎక్కువ మక్కువ, మిగతా జాతులంటే నిర్లక్ష్యం, ఇలాగ లేదు. దేవుడు అందరికీ తండ్రి. దేవుడు గురించి అన్వేషణ చేయకముందు ముందు గ్రహించాల్సిన సంగతి ఇది. ఈ సభల పేరు సత్య దైవాన్వేషణ సభలు అనగా సత్యదేవుడెవరో వెదికేటటువంటి సభలు. దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు ఆకాశమందును భూమి మీదను చాలా మంది ఉన్నారు. కానీ మనకు దేవుడు ఒక్కడే. ఏకున్నారాయణ అంటున్నాం, అలాగే అంటూ ఉన్నాం. ఆ ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసుకుందామనే ప్రయత్నమే ఈ సభలు. మనం హైదరాబాద్లో వెళుతుంటే గోడ మీద ఒక సూక్తి రాసింది, సంత నిరంకారీ సత్సంగ భవన్. అది సంత నిరంకారీ సత్సంగ భవన్, వాడి యొక్క కేంద్ర ఆఫీస్ అన్నమాట. ఖైరతాబాద్లో ఉంటుంది, మీరెళ్ళి చూసుకోవచ్చు. ఏమన్నాడంటే, धर्म जोड़ता है तोड़ता नहीं, धर्म जोड़ता है तोड़ता नहीं. కలుపునదే ధర్మము, విడదీయున్నది కాదు. ఒకరి మీద ద్వేషం నూరిపోసారు. అసలు మతమే కాదు, ధర్మమే కాదు. ఒకరి మీద ఒకరికి ప్రేమను పుట్టించినదే అసలైన ధర్మం. బైబిల్ అదే మాట ఉంది. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చూసినట్టయితే, మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్కదేవుడే మనందరినీ సృష్టించలేదా? మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్కదేవుడే మనందరినీ సృష్టించలేదా? అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనంలో ఇలాగ రాయబడింది, మరియు యావత్తు భూమి మీద కాపురముందుటకు ఆయన ఒకరిలో నుండి ప్రతి జాతి మనుషులను నిర్మించి. ఈ భూమి మీద ఉండే ప్రతి జాతిని ఎవరు నిర్మించారు? ఒక్కదేవుడే, ఒక్కదేవుడే, ఒక్కదేవుడే. మన దేశంలో ఋగ్వేద కాలం నుండి ఒక నమ్మకం ఉంది. మనుషులు ఎట్లా పుట్టారంటే మన పెద్దలు చెప్పారు, బ్రహ్మశిరస్సును బ్రహ్ముడు పుట్టాడు, బ్రహ్మ యొక్క భుజములలో నుండి క్షత్రియుడు పుట్టాడు, ఆ బ్రహ్మదేవుడు ఉదరములో నుండి వైశ్యుడు పుట్టాడు, పాదములలో నుండి శూద్రుడు పుట్టాడు. ప్రకటించబడుతున్న సత్యాన్ని బట్టి ఒక్కనగరం పండుగ జరుపుకుంటున్నట్టుంది. చాలా సంతోషంగా పండుగ జరుపుకోండి. ఆ బొమ్మల కంటే పెద్ద బొమ్మలు ఇక్కడ నేను వేలుస్తున్నాను. ఏమంటున్నాడు? ఏమండి, బ్రహ్మశిరస్సును బ్రాహ్మణుడు పుట్టాడు. ఆలోచన చేద్దాం, ఆలోచన చేద్దాం. బ్రహ్మశిరస్సును బ్రాహ్మణుడు పుట్టాడు. ఆలోచన చేద్దాం, ఆలోచన చేద్దాం. బ్రహ్మశిరస్సును బ్రాహ్మణుడు పుట్టాడు.
క్షత్రులు పుట్టారు, ఉదరంలో నుండి వైశ్యులు పుట్టారు, పాదముల్లో నుండి శూద్రులు పుట్టారు. చాతుర్వర్ణ సమాజం, మానవుల్లో 4 వర్ణములు, తల నుండి కాలు వరకు లెక్క చెప్పేశారు. అవును, నెత్తి నుండి అరకాల దాకా లెక్క చెప్పేశావు. మరి పంచముడు ఉన్నాడు, ఊరు బయట ఉండేవాడు, వాడు ఎక్కడి నుంచి పుట్టాడు? వాడు స్వయం గాలి నుంచి పుట్టాడు, దేవుడు ఒక సొంతగా. అప్పుడు వీళ్ళందరికంటే వాడు గొప్పవాడని ఉంటాడు. వీళ్ళైతే దేవుడు తనలో నుంచి పుట్టాడు, కానీ ఆ పంచముడు అసలు దేవుడు సంబంధం లేకుండా వాడే ఒక దేవుడు అయినట్టు సొంతగా స్వయంభూగా పుట్టాడు అనుకుంటాను. అందుకే ఇంత పరిశుద్ధుడివి ఈ మా మధ్యలో ఉంటే నువ్వు తగదు నాయనాన్ని వాళ్ళ దేవుడుగా పవిత్రంగా పెట్టారు అనుకుంటా ఊరు బయట. సరే, పంచముడు ఎక్కడి నుంచి పుట్టాడంటే సమాధానం చెప్పరు. పంచముడు సంగతి కాలు గోళ్ళలో నుంచి పుట్టాడంటారు ఒకవేళ. సరే నాయన, చైనా వాడు ఎక్కడి నుంచి పుట్టాడు? సంకల నుంచి పుట్టాడా? జపాన్ వాడు ఎక్కడి నుంచి పుట్టాడు? జపాన్ నుంచి పుట్టాడా? ఆఫ్రికా వాడు ఎక్కడి నుంచి పుట్టాడు? మోకాల చిప్పుల నుంచి పుట్టాడా? మానవ జాతి ఎలా ఉద్భవించింది అంటే సరైన జవాబు లేదు. బైబిల్ చెబుతుంది, ఒక్క దేవుడే మనందరినీ సృష్టించలేదా? మనకందరికి తండ్రి ఒక్కడే కాడా? దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఒక్క దేవుడే సృజించను, ఒకరిలో నుండి సృజించను. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. భారతీయులను ఏ దేవుడు సృష్టించాడో ఆ దేవుడే చైనా వాళ్ళను సృష్టించాడు. ఏ దేవుడు బ్రాహ్మణులను సృష్టించాడో ఆ దేవుడే పంచములను సృష్టించాడు. ఆ దేవుడే అమెరికా వాళ్ళను సృష్టించాడు. ఆ దేవుడే ఆఫ్రికా వాళ్ళను సృష్టించాడు. తెల్లగా ఉండేవాళ్ళు, నల్లగా ఉండేవాళ్ళు, గోధుమ రంగు ఉండేవారు, మంచి ఎత్తైన వారు, పొట్టిగా ఉండేవాళ్ళు, ఎత్తుగా ఉండేవాళ్ళు, ఎత్తు పొట్టు కాకుండా పర్ఫెక్ట్ హైట్, 5'4" ఉండేవాళ్ళు నాలాగా. అందరినీ దేవుడే సృష్టించాడు. పొడుగున్న దేవుడే సృష్టించాడు, పొట్టోళ్ళని దేవుడే, పర్ఫెక్ట్ హైట్ వాళ్ళని కూడా దేవుడే సృష్టించాడు. అందరినీ ఆయనే. మరి అందరికీ ఆయన దేవుడైతే అందరితో ఆయన మాట్లాడి ఉండాలి, అందరితో ఆయన తను తెలియపరుచుకొని ఉండాలి. సత్యదేవుడెవరో మనం వెతికేటప్పుడు మొట్టమొదట ఒక పాయింట్ మన మనసులో ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. సకల జాతులకు తండ్రి అయిన వాళ్ళని మనం వెతుకుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని జాతుల సృష్టికర్తను మనం వెతుకుతున్నాం. ఏ దేవుడైతే ఒకరిలో నుండి, ఒక ఆత్మమధ్యలో నుండి మానవులను చేసి, ఒకరిలో నుండి సకల భూజాతులందరినీ సృష్టించి, ఇంతవరకు పోషించి, ఇంతవరకు సంరక్షించాడో ఆయనను మనం వెతుకుతున్నాం. ఆ సంత నిరంతరం సత్సంగ భవన్ గోడల మీద ఇంకో మాట రాశాడు, ఏక్ బను ఆర్ నేక్ బను. నేకంటే నీతిమంతుడు, ఏకంటే ఒకడు. హంసం ఏక్ బనేంది ఆరు నేక్ బనేంది. మనం ఒక్కటైపోదాం, మనం నీతిమంతులుగా మారదాం. ఒక చక్కటి స్లోగన్ అండి. ఏ మతాన్ని ఎవరు ఏ ధర్మోపదేశం ప్రకటించినా దానికి ఒకటే గురి, అంశం ఏక్ బన్నే చాహియే అని, నేక్ బన్నే చాహియే. మనం ఒకటైపోవాలి, మన నీతిమంతులం అయిపోవాలి. ఇంకో మాట రాశారు గోడ మీద, ఏక్ కో జానో ఏక్ కో మానో. ఆ ఒక్కడినే తెలుసుకో, ఒక్కడినే పూజించు. అది కదా మన అందరి గోళ, మన బాధదే. దేవతలబడిన వారు అనేకులు ఉన్నారు. ఇందులో సత్యదేవుడెవరు? ఆయనను మనం తెలుసుకోవాలి.
సత్యదైవార్చన నిత్యస్తోత్రార్పణ. సత్యదైవార్చన, దైవార్చనే కాదు, నేను సత్యదైవార్చన చెయ్యాలి. దేవుని బిడ్డలారా, ఆయన ఎవరు? ఆయన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఒక్కరినే తెలుసుకుందాం. దేవుడు ఎవరో తెలుసుకుని అన్వేషణని ఎప్పుడు ప్రారంభిస్తున్నావో అప్పుడు మొట్టమొదట నీ మనస్సులో ఒక ఆలోచన స్థిరపరచుకోవాలి. ఏంటంటే, నేను వెదుకున్నది ఎవరినంటే సకల భూ ప్రపంచము యొక్క సృష్టికర్త. మనకందరికి తండ్రి ఒక్కడే కాడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికా వాళ్ళ తండ్రే మనకు కూడా తండ్రి. నువ్వు ఒప్పుకోగలవా మాట? స్వామి వివేకానంద షికాగో నగరంలోని సర్వమత సమ్మేళనంలో ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు ఆయన సంబోధన ప్రపంచ మత నాయకులను ఆశ్చర్యపరిచింది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోని భిన్న విభిన్న మతాలలో నుండి వచ్చిన నా అన్నదమ్ములారా, అక్క చెల్లెండ్రారా అనేసాడు. తమ్ముడున్నారు. భారతదేశం నుండి వచ్చి మమ్మల్ని అన్నలారా తమ్ములారా అని పిలవగలిగినటువంటి విశాల హృదయుడు ఎవడు? ఆయన అసలైన భారతీయుడు. నువ్వు అనగలవా? నా సాటి భారతీయ సోదరుడా, అమెరికా వాడిని, ఆఫ్రికా వాడిని అన్నయ్య అని పిలవగలవా? మలేషియా వాళ్ళు, సింగపూర్ వాళ్ళు స్త్రీలు కనబడితే చెల్లమ్మ అని పిలవగలవా? అమెరికా వాళ్ళు, చైనా వాడిని పిలిచే వదిలే, నీ ఊళ్ళోనే ఊరు బయట ఉండేవాడిని తమ్ముడు అనగలవా? కులం పేరిట మానవ సమాజాన్ని ముక్క చెక్కలుగా చీల్చినటువంటి నీచులు దేశభక్తులుగా కాగలరు? నిజమైన దేశభక్తుడు దేశాన్ని ఏకం చేయాలి, చీల్చకూడదు. అసలు సిసలు దేశభక్తుడు అడ్డంకి రంగి తోసిరే. ఎందుకంటే కులాన్ని కూలగొట్టి ఈ కులమని అడ్డుగోడలు కూల్చివేసి అసలు సిసలైన సత్యదేవునిలో మనమందరం ఒక్కటైపోదామని పిలుపునిస్తున్నాను. ఈ కులమనే మాయను భ్రమను నీవు జయించనంత వరకు నీకు సత్యం దొరకడు, సత్య దేవుడు దొరకడు. భారతదేశం ప్రపంచానికి తలనాయకం కాదు. ఎప్పుడైతే కులం అనేది మనం కూర్చోగలుగుతామో తప్పకుండా భారతదేశం ప్రపంచానికే తలనాయకమై అగ్రగామి అయి ప్రపంచానికే సూపర్ పవర్ అయిపోతుంది. मेरा भारत एक जमाने में महान था, लेकिन अभी नहीं. फिर एक बार हमारा देश महान बनना चाहिए. మరోసారి నా దేశం గొప్పదిగా కావాలంటే స్వామి వివేకానందుడు వలె మనం అందరం ఊళ్ళో ఉండేవాడు, ఊళ్ళో బయట ఉండేవాడు, అన్ని ఖండములలో ఉండేవాడు, అన్నదమ్ములారా అక్క చెల్లెండ్రారా అని పిలవగలగాలి. నేను పిలవగలగాలి. నాకేం కులం ఏంటండి, నాకేం భేదం లేదు. నేను బిలాంగ్ టు ఎనీ కాస్ట్, ఎనీ క్రీడ్, ఎనీ రిలీజియన్. I tell you, my brother, my sister, wholeheartedly. సొంత తోడబుట్టిన వాళ్ళని తోడబుట్టిందని ఎలా పిలుస్తాను, దీన్ని ఎలా పిలుస్తా? చెల్లమ్మ, అత్తయ్య, అన్నయ్య అని పిలుస్తాను. ఆమె కూర్చి పడకమే పడతాను. ఎవరంటే ఏమీ నాకక్కర్లేదండి. నిన్ను సృజించిన వాడే నన్ను సృజించాడు. ఏ మట్టి ముద్దలో నుంచి నువ్వు పుట్టావో అక్కడి నుంచే నేను పుట్టాను. ఇంకా మన కులాలేంటి? మానసుడికి కాకపోతే
దేవుని బిడ్డలారా, మానవ జాతి ఏక కుటుంబం. ఈ కుటుంబములకు తండ్రి ఒక్కడే, ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను మనం వెతుకుతున్నాం. ఆయన అన్ని జాతులను సమానముగా ప్రేమించాడు కనుక అన్ని జాతులకు తను తాను ఆయన సమానముగా తెలియపరుచుకున్నాడు. ఆయన అన్యులకు కూడా దేవుడే, యూదులకు కూడా దేవుడే. అన్ని జాతుల వారిలో కూడా దేవునికి ప్రవక్తలున్నారు. ఆ సంగతి బైబిల్లోనే తేటగా రాయబడింది. దేవుని బిడ్డలారా, నేను భారతీయుడు. నా హృదయం కూడా కొంత గాయపడింది. ఒకవైపేమో యేసును గూర్చి ఆలోచించినప్పుడు యేసును గూర్చి చాలా సర్వశ్రేష్టమైన సంగతులు బైబిల్లో కనబడుతున్నాయి. స్వామి వివేకానంద విరచితమైన ప్రబోధరత్నాకరం అనే గ్రంథం ఇక్కడ నా దగ్గర ఉంది. ఈ ప్రబోధరత్నాకరం అనే గ్రంథంలో ఉండే వివేకానందుల వారు చెప్పిన మాటలను చదివి వినిపిస్తున్నాను, వినండి. In the beginning was the Word, and the Word was with God, and Word was God. ఆదిని శబ్దము దేవుని వద్ద ఉండెను, శబ్దమే దేవుడు. ఇయది శబ్దము బ్రహ్మశక్తి కావున హిందువులు దీనిని బ్రహ్మస్వరూపమని మాయను చెప్పుదురు. జనం సువార్తలందరి మొదటి 5 పద్యములందు క్రైస్తవ మత సారమంతరం ఇమిడి ఉన్నది. అందు ప్రతి పద్యమును మహోత్తమ తత్వగర్భితమై అలరారుచున్నది. పరిపూర్ణులకు బ్రహ్మము లేక భగవంతుడు ఎన్నడూ అపరిపూర్ణుడు కాడు. 29వ పద్యము నుండి లోపల పాపమును క్రీస్తు పరిహరించుచున్నాడు అని పాదములకు మనము పరిపూర్ణములకు మార్గమును క్రీస్తు మనకు చూపును అని అర్థం. మానవులకు వారి తత్వము ప్రకటించు నిమిత్తం మనము బ్రహ్మనే అని తెలుపు నిమిత్తము బ్రహ్మనే క్రీస్తు వారు. మనము బ్రహ్మమును ఆవరించి ఉన్న మానవాచ్ఛాదనములను వినండి. క్రీస్తు త్రిమూర్త్యాత్మకముగా భావింపబడు క్రీస్తు మనకు అతీతుడు. ఏకాత్మకముగా భావింపబడని క్రీస్తు కేవలము నైతిక పురుషుడు. దాని వీరిరువురును కూడా మనకు తోడ్పడ జాలరు. భగవదవతారమూర్తి క్రీస్తు తన దైవత్వమును మరచి ఉండని క్రీస్తు మనకు తోడ్పడగలడు. అతని నుండి ఎట్టి అపరిపూర్ణతను లోపమును కానరావు. దేవుడు ఎటువంటి వాడో, క్రీస్తు ఎటువంటి వాడో స్వామి వివేకానందులో వారు చెబుతున్నారు. బ్రహ్మమే క్రీస్తు ఆయన మనము సంపూర్ణముగు మార్గమును మనకు తెలియజేయను. ఇంకా నా దగ్గర ద క్రైస్ట్ వి అడోర్ స్వామి రంగనాథానంద గారు చెప్పినటువంటి వారి ప్రసంగాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకా నా దగ్గర 4 వేదాలు, రామాయణం, భగవద్గీత ఇత్యాది గ్రంథాలు ఉన్నాయి. వాటి సంగతి అలా తర్వాత చెప్పుకుందాం. ఈ రాత్రి వేళ నా యొక్క ప్రశ్న ఒకటి. క్రీస్తుని గూర్చి స్వామి వివేకానంద, కేశవ చంద్రసేన్ ఇలాంటి మహాభక్తులు ఎంతో ఉన్నతముగా మాట్లాడారు.
క్రీస్తు ద్వారా మాత్రమే మనము బ్రహ్మమును తెలుసుకోగలము. ఇలాంటి మహాభక్తులు ఎంతో ఉన్నతముగా మాట్లాడారు. క్రీస్తు ద్వారా మాత్రమే మనము బ్రహ్మమును తెలుసుకోగలము. ఆదియందు శబ్దముండెను, శబ్ద బ్రహ్మముండెను, ఆయన క్రీస్తు ఆయనని నేనంటం లేదు. ఇదిగో సకల భారతీయులకు గర్వకారణమైన భరత జాతి యొక్క పుత్రుడు స్వామి వివేకానంద యోగి పుంగవుడు ఆయన చెబుతున్నాడు, ఆదియందు శబ్దముండెను, ఆ బ్రహ్మమే క్రీస్తు ఆయన అంటున్నారు. మరి భారతదేశంలోకి క్రీస్తుని గురించి తెలియదా? ఒక యూదులకే తెలియపరచబడిందా క్రీస్తుని గురించిన సత్యం అందరికీ తెలియపరచబడలేదా? దేవుని బిడ్డలారా, అందరికీ తెలియపరచబడింది. నేను భారతీయుడను, భారతదేశమును నేను ప్రేమించుచున్నాను, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ, ఊళ్ళో ఉన్నవాళ్ళు, ఊరు బయట ఉన్న వాళ్ళందరూ నా అన్నదమ్ములు, నా సోదరులై ఉన్నారు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. చిన్నప్పుడు ప్రతిజ్ఞ చెప్పుకున్నా, నా దేశానికి ఈ యొక్క ఆదియందున్న శబ్ద బ్రహ్మమైన క్రీస్తుని గూర్చి తెలియదా? దేవుని బిడ్డలారా, ఎక్కువసేపు నేను తాత్సారం చేయకుండా, నాకు ఇంకా 8 నిమిషాల టైం ఉంది, 5 నిమిషాల్లో ముగించేస్తాను. మన దేశపు గ్రంథములను తరచి చూచినప్పుడు అసలు క్రీస్తుని గురించి యూదులకు తెలియక ముందు, అమెరికా అనే దేశమే అసలు లేకముందు, ఎవరికీ తెలియక ముందు క్రీస్తుని గూర్చి నా ప్రియతమ భారత జాతికి తెలుసని గ్రహించినప్పుడు నేను కంగు తిన్నాను. బాగా గమనించండి, నేను ఒక కరపత్రిక విడుదల చేశాను, నేను హిందువుగా మారాలనుకుంటున్నాను అని. హిందువుగా మారాలనుకున్నాను ఎందుకంటే నా దేశంలో పుట్టిన మతాన్ని అవలంబిస్తే నాకు ఘనతగా ఉంటుంది, కానీ ఎక్కడిదో అడుక్కొచ్చిన పరాయి మతం అవలంబిస్తే నాకేం ఘనంగా ఉంటుంది? హిందువుగా మారాలనుకున్నాను. హిందూ మతములకు ప్రామాణికములైన వేదములను పఠించాను. యోగి పుంగవులైన శ్రీ స్వామి వివేకానందుల వారు హిందూ మతము అనే ఒక గ్రంథమును రచించారు. ఆ గ్రంథం నా దగ్గర నుండి చదివాను. అందులో అన్నారు, భారతీయ తత్వ చింతనకు హిందూ మతమునకు మూల కారణములు వేదములు, మూల స్తంభములు వేదములు. వేదములు ప్రామాణికములు. వేదములను ప్రామాణికములుగా ఎంచుకుండుటకు ఎవరికి అధికారము లేదు. వేదములను తృణీకరించడానికి ఎవరికి అధికారం లేదు. కానీ ఆయా భక్తులు, ఆయా అన్వేషకులు అంతరంగములో తమకు సాక్షాత్కారము కలిగిన కొలది వేదములకు భిన్న విభిన్నముగా అర్థములు చెప్పుకోవచ్చును అన్నారు వివేకానందుల వారు. నా దగ్గర గ్రంథం నుండి చూపిస్తాను, గాలి మాటలు కాదు. వేదములను ప్రామాణికముగా ఎంచి తీరవలయును. వేదాలంతా వచ్చి కొట్టేయడానికి ఎవరికి అధికారం లేదు. కానీ దానికి భాష్యం చెప్పుకో.
సంస్కృత భాష, వేద భాష చాలా జటిలమైన భాష. ఒక మాటకు 4 అర్థాలుంటాయి, కొన్ని మాటలకు 28 అర్థాల వరకు ఉంటాయి ఒక శబ్దానికి. ఉదాత్తముగా, అనుదాత్తముగా అంటే ఉచ్చస్వరముతో పలికితే ఒక అర్థం, కొంచెం మందరంగా పలికితే ఒక అర్థం. మా అనే శబ్దం గట్టిగా మా అని అరిస్తే వద్దు అని, మందరంగా మా అంటే నాకు అని. ఇప్పుడు తమసో మా జ్యోతిర్గమయ అనుకుంటాం కదా, తమసో మా జ్యోతిర్గమయ అనాలి, తమసో మా మృత్యోర్మ అమృతంగమయ అనాలి. తమసో మా కిందికి దించాలి, పాట పాడు. తమసో మా అన్నామనుకో వద్దు. సంస్కృతం వస్తే వచ్చినట్టు కాదు, చాలా కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ అది. అందుకే వివేకానందుల వారు అన్నారు, వేదాలు అందరూ ప్రామాణికంగా ఎంచాలి, కానీ దానిలో ఉండే భావనను వెలికి తీసేటప్పుడు నీ కామన్ సెన్స్ను ఉపయోగించు, నీ ఇంగితాన్ని ఉపయోగించు, నీకు అంతరాత్మలో కలిగిన సాక్షాత్కారమును బట్టి వేరువేరుగా దానికి అర్థములు చెప్పుకోవచ్చును, దానికి స్వేచ్ఛ ఉన్నదన్నాడు. నేను కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాను. వేదములలో ఉన్నటువంటి భాష నాకు అర్థమైనట్లు చెబుతున్నా. నేను అనుకున్నది తప్పైతే ఎందుకు తప్ప మీరు చెప్పండి. నాకు విశాఖపట్నం చుట్టాలు వచ్చింది. వేదాల్లో క్రీస్తు ఎక్కడ ఉన్నాడండి? అసలు ఏ గ్రంథము, ఏ వేదము, ఏ మండలము, ఏ సూక్తము, ఏ అనువాకము, ఏ మంత్రము, దానికి మీరు ఎలాగ అర్థం చెప్పుకున్నారు? ముఖాముఖి మాట్లాడుతానని పంపారు. ఆ సోదరుడికి మంచి ఉత్తరం రాస్తున్నాను నేను. ఆయన నాకు మిత్రుడు, నాకు స్నేహితుడు, హితుడు, నాతో ఒకడు నేను ఎంచుకుంటున్నాను. పోటాపోటీ లేవు. ఇద్దరు సత్యాన్వేషకులు మాట్లాడుతున్నప్పుడు ఎవరి వాదన గెలిచినా ఇద్దరు గెలిచినట్టే. సత్యాన్వేషకులు ఓడిపోరండి. ఇద్దరు సత్యాన్వేషకులు కలిసి చర్చించుకుంటే అబద్ధం ఓడిపోతుంది, సత్యం గెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన నాకు. యు మే లూజ్ ది ఆర్గ్యుమెంట్ బట్ యు ఆర్ నాట్ డిఫీటెడ్. యు విన్ ఇన్ యువర్ క్వెస్ట్ ఫర్ ట్రూత్. నేను ఋగ్వేదములు కావాలని, నా చతుర్వేదాలు కావాలని హైదరాబాదులో ఆర్య సమాజ దేవాలయానికి వెళ్ళాను. వైదిక ధర్మమును అవలంబింపుడు అని అన్నారు. అవలంబిస్తానండి మహానుభావ, నాకు చతుర్వేదములు అనుగ్రహింపుడు అని నేను అన్నాను. ఈ రోజుల్లో ఎవరు అడుగుతారు సార్ వేదాలు లేదని అడగరాని సార్. ఎస్, యూ కెన్ గో ఎంక్వైర్ ఇన్ హైదరాబాద్. వైదిక ధర్మమును అవలంబింపుడు అన్నారు కదా, అవలంబించదము మహానుభావ, నాకు చతుర్వేదములు ఇందు అనుగ్రహించుడు. ఇప్పుడు ఎక్కడికి సార్ వేదాలు? నా దగ్గర ఎక్కడికి లేవు సార్. వేటపాలెం గ్రంథాలయానికి వెళ్ళినారు. అక్కడికి వెళితే అక్కడ కూడా లేవు అన్ని గ్రంథాలు. యజుర్వేదం లేనే లేదు. నాకు కావలసిన శ్లోకాలకు శుక్ల యజుర్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో, భవిష్య పురాణంలో, తాండియ మహాబ్రాహ్మణంలో, శతపథ మహాబ్రాహ్మణంలో ఉన్నాయి. అవేవి లేవు. క్రీస్తుని గురించి ఏ గ్రంథముల్లో రాయబడి ఉన్నాయో ఆ గ్రంథములన్నీ ఏ గ్రంథాలయంలో లేకుండా తీసేశారు మహానుభావులు ఎవరు. దాని మీద పెద్ద కుట్ర ఉందని నేను అనుకుంటున్నాను. ఈ అన్వేషణ ఆగదు. ఈ కూటాలు ముగించగానే కాశీ వేద విద్యాలయానికి వెళ్తాను నేను. హైదరాబాద్లో ఓరియంటల్ మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీ ఉంది, అక్కడికి వెళ్తాను. భారతదేశం అంతా గాలిస్తాను. ఏ వేదములో, ఏ మండలంలో, ఏ సూక్తంలో క్రీస్తును కూర్చున్న ఛాయలు కనిపిస్తున్నాయో వాటిని వెలికితీసి గ్రంథాలు రాసి, కరపత్రాలు రాసి, దేశ ప్రధానమంత్రి మొదలుకొని, పీఠాధిపతులు మొదలుకొని ప్రతి ఒక్కరిని నిలదీసి ప్రశ్నిస్తాను.
ఈ శ్లోకాలకు మీరేం అర్థం చెబుతారు? ఇది క్రీస్తుని కూర్చొని నేనంటే మీరు ఎలా కాదంటారు? వాట్ ఈజ్ యువర్ లాజిక్? క్రీస్తుని గురించి ఈ శ్లోకాలు చెబుతున్నాను నేనంటే మీరు ఎలా కాదనగలరు? కాదు అనలేకపోతే క్రైస్తవ మతాన్ని ద్వేషించమని దేశ ప్రజలకు మీరెందుకు విషయం నిరూపిస్తున్నారు? ఐఎమ్ గోయింగ్ టు క్వశ్చన్ ద రూలర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ఎవరీ స్పిరిచువల్ లీడర్. ఎస్, సత్యాన్వేషకుణ్ణి. నాకు సత్యం కావాలి. టీవీలో, రేడియోలో, వార్తాపత్రికల్లో గబ్బేలు పెట్టేస్తాను. ఈ భూగోళం అయిపోయిన తర్వాత ఇంకో గోళం ఉందో వెతుకుని దాన్ని కూడా చేయిస్తాం. దేవుడి స్తోత్రం కలుగుతుంది. ఎస్, దేవుని బిడ్డలారా, వివేకానంద స్వామి గారు చెప్పారు, సత్యదేవుని గ్రహించిన ఎడల నీవే బ్రహ్మం, నీకంటే గొప్ప బ్రహ్మం ఎక్కడా లేదన్నాడు. అలాగైతే నేనే బ్రహ్మాన్ని అయితే ఆ నాద బ్రహ్మము, ఆ వేదసారము, ఆ బ్రహ్మమే క్రీస్తాయని వివేకానందుడు చెప్పాడు. అనాది అందున్న ఆ నాద బ్రహ్మను నాకు వ్యక్తిగత మిత్రుడైతే ప్రపంచాన్ని ఎందుకు జయించలేమండి? ఇట్లాంటి కోటి ప్రపంచాలైనా వేలు గోడుతో జయించవచ్చు. బైబిల్లో ఉంది, దేవుని మూలము పుట్టిన వారు లోకమును జయించదరు. దేవునికి స్తోత్రం కలిగిన దాకా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏ వేదము ఏ శ్లోకం అంటే చెప్పాల్సింది ఉన్నాయి. కానీ ఒక విషయం చెప్తాను. ఆర్యులు యజ్ఞాలు చేశారు. పురుషమేధము, గోమేధము, అజామేధము, రాజసూయము, అశ్వమేధము, ఇలా యజ్ఞాలు చేశారు. దానికి కొంతమంది మిత్రులు నాతో చెప్పారు, ఆర్యులు చేసిన యజ్ఞములలో రక్త ప్రోక్షణ లేదు అని. నేను కనుగొన్న సత్యం ఏంటంటే ఒక ముక్క ముగించేస్తాను. ఆర్యులు చేసిన బలులు యజ్ఞములు, ద్రావిడులు చేసిన బలులు యజ్ఞములు, యూదులు చేసిన బలులు యజ్ఞములు, బాబిలోనియా నాగరికతలో వాళ్ళు చేసిన బలులు యజ్ఞాలు, చైనా, ఈజిప్టు, గ్రీస్ సకల ప్రాచీన దేశముల్లో వారు అర్పించిన జంతు బలులు, అవి భవిష్యత్తులో జరగబోచున్న ప్రజాపతి యజ్ఞమునకు ముందు గుర్తై సూచనగా ఉన్నవి. ఆ జంతు బలి రక్తము ద్వారా మనుషులకు విమోచన లేదు. కానీ ఆ దేవుడే నరావతారమెత్తి ప్రజాపతి దేవేభ్యో ఆత్మేన యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్, దేవుడైనటువంటి ప్రజాపతి వచ్చి తన్ను తాను యజ్ఞముగా చేసుకున్నప్పుడు లోక పాపమునకు ప్రాయశ్చిత్తమగునని వేదములు ఘోషించిన ప్రకారం అనాది యందున్న ఆ నాద బ్రహ్మము, నాద శరీరుడు, అదృశ్య దేవుని దృశ్య రూపము, దేవునిలోని ఒక భాగము, ఆయన ఈ భూమి మీద అవతారం ఎత్తి పాపము లేని పవిత్ర రక్తమును చిందించును. అయితే ఆయన చిందించబోతున్నటువంటి ఆ పరిశుద్ధ రక్తం ఆయన నెరవేర్చబోతున్న యజ్ఞానికి సాదృశ్యముగా, పోలికగా ఆయా జాతుల వారు బలికర్మకాండను చేసిరి. అది బైబిల్లో ఉన్న సత్యం, పౌలు మహాశయుడు చెప్పిన సత్యం, నేను కనుగొన్న సత్యం. ప్రాచీన జాతుల వారందరూ కూడా నమ్మిన సత్యం ఏంటంటే సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అన్ని పాపములు పరిహారము కావడానికి రక్త ప్రోక్షణ తప్పక జరిగి తీరాలి. ఆ రక్తం జంతు రక్తం కాదు, పక్షి రక్తం కాదు, పరమాత్మైన పుణ్యదాన బలియాగం. లోక పాపాలు పరిహారం కావడానికి రక్తం చిందించబడాలి. ఆ రక్తం మనుషుడు తీసుకొచ్చే రక్తం కాదు, పరలోకం నుండి దిగి వచ్చిన దైవ రక్తమై ఉండాలి. ఆర్యులు నమ్మినటువంటి మతం అది.
రాసి ధర్మే రక్షతి రక్షిత. రక్షతి అంటే రక్షిస్తుంది, రక్షిత అంటే అది రక్షింపబడినప్పుడు, ధర్మము ఎప్పుడైతే తాను రక్షింపబడుతుందో అది నిన్ను రక్షిస్తుంది. ధర్మాన్ని నీవు రక్షించు, ధర్మము నిన్ను రక్షిస్తుంది. దానికి నేను ముందు ఒక మాట చేర్చాను. ధర్మో రక్షతి రక్షిత, ముందు సనాతన అని పెట్టా. సనాతనము అంటే పురాతనం అని అర్థం, సనాతనం అంటే ప్రాచీనం అని అర్థం. ప్రాచీన కాలపు ధర్మం ఏదైతే ఉందో దానిని రక్షించు, ఆ ధర్మము నీకు మోక్ష మార్గం చూపిస్తుంది. సోదర భారతీయుడా, మీ అనుబంధులారా, అక్క చెల్లెండ్రారా, ఆలోచన చేయండి. సనాతన ధర్మం ఏది? ఆర్యులు నమ్మినటువంటి వేదాంతం ఏది? ఆర్యులు నమ్మిన మతం ఏది? ఆర్యులు నమ్మిన మతం ఇది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. అది దేవుడు నియమించిన శాసనం. దేవుడు యూదులకే కాదు అన్యులకు కూడా దేవుడే. అందుచేత రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అనే మహాసత్యం యూదులకు తెలియపరచబడింది, ఆర్యులకు కూడా తెలియపరచబడింది. అందుకే యూదా మతంలో బలికర్మకాండ ఉంది, సనాతన భారతీయ మతంలో బలికర్మకాండ ఉంది. కొంతమంది సోదరులు దానికి ఒప్పుకోవట్లేదు. ఆర్యులకు యాగాలు ఉన్నాయి కానీ అందులో రక్త ప్రోక్షణ జంతు హింస లేదండి. యాగం అంటే గోధుమ పిండితో కాల్చిన రొట్టెలు, ఏమంటే అగ్నిలో దహించడం ఇలాగ ఏదో ఉంది కానీ గోధుమ పిండి నైవేద్యం, ఈ సస్య ద్రవ్యాలు అర్పించడం ఇది యాగాలు కానీ రక్తం లేదు, జంతు హింస లేదు అంటున్నారు కొంతమంది. ఇక్కడికి రాకముందు రోజు పని కట్టుకొని నేను ప్రకాశం జిల్లా వేటపాలెం గ్రంథాలయంకి వెళ్ళి చూశా. ఋగ్వేదము 10వ మండలము 22వ అనువాకము 161వ సూక్తము 10వ రుక్కు, అందులో గోమేధము వర్ణించబడింది. మేధమనగా యజ్ఞం అని అర్థం. మేధము అన్నా, యజ్ఞం అన్నా, యాగమన్నా, బలి అన్నా ఒకటే, పర్యాయ పదాలు. గోమేధము ఎలా జరిగిందో చెబుతున్నాడు. ఒకడు గోవు నుండి వచ్చి రక్తమును గుమ్మరించుచున్నాడు, మరి ఒకడు కోతలతో మాంసమును సంపాదించుచున్నాడు. నిశేషముగా మాంసమును ఛేదించిన తరువాత దాని కడుపులో ఉన్న పేడను ఒకడు పారవేయుచున్నాడు. ఇట్లు పుత్రస్థానీయులకు ఋషులు ఈ విధమున చేసిన తరువాత తల్లిదండ్రులు ఏమి పొందుదురు? లేక యజ్ఞమునందు ఇంకేమి కార్యములు చేయవలసి ఉన్నది అంటే ఇంకేమీ లేదని అర్థం. డాక్టర్ వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారు ఋగ్వేదము 1వ మండలం 22వ అనువాకం 161వ సూక్తము 10వ రుక్కు, ఆయన చేసిన వ్యాఖ్యానం నేను చదివా. ఆయన క్రైస్తవుడు కాదండి, డాక్టర్ వడ్లమూడి గారు క్రైస్తవుడు కాదు. ఆయన రాసే ఇందులో గోమేధము జరుగునప్పుడు ఒకడు గోవులో నుండి వచ్చి రక్తమును పాత్రలో తీసుకొని కుమ్మరించుచున్నాడు, ఒకడు దాన్ని కోసి మాంసమును వెలికి తీయుచున్నాడు. ఋగ్వేదం మే హై లిఖా హై, హమ్ దేఖా హమారే ఆంఖోं से, నేను చూసాను కళ్ళతో. హింసలేదంటావే తెలిసినట్టు, హింస లేకపోవడం ఏంటి తమ్ముడు? నీకు తెలియదు, తెలుసుకో. ఆర్యులు నమ్మిన మతం ఏంటంటే అన్నిట్లోనూ రక్త ప్రోక్షణం ఉంది. పురుషమేధములో రక్త ప్రోక్షణం, అజామేధములో రక్త ప్రోక్షణం, గోమేధములో రక్త ప్రోక్షణం. ఎస్, ఎందుకు చిందించారంటే బైబిల్లో ఉన్న సత్యం వాళ్ళకి తెలుసు. హెబ్రీ పత్రిక 9:22లో చెబుతాడు, సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ తొలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం. సనాతన ధర్మం అదే నాయన.
ఆదిలో నమ్మారు, రక్తము చిందించాలి. ఆ రక్తము మేకది కాదు, కోడి దూడది కాదు, ఆ పరమాత్ముడిదై ఉండాలని అగస్త్యుడు, యాజ్ఞవల్క్యుడు ఇత్యాది మహర్షులందరూ నమ్మారు. అదే నేను నమ్ముతున్నాను. నువ్వు దేశద్రోహం అంటే అంటావేమిటి? అగస్త్యుడు, వశిష్ఠుడు, వాల్మీకి నమ్మిన మతాన్ని నువ్వు వదిలేశావు. నువ్వేమో దేశభక్తుడివా, నేనేమో దేశద్రోహినా? అసలు శిశులైన దేశభక్తుడు నేనే. అసలు శిశులైన భారతీయ సనాతన ధర్మం ఆచరిస్తున్నవాడను నేను. నా ప్రియతమ భారత జాతి ఆర్య మహర్షులు ప్రకటించిన మతాన్ని వదిలేశారు. గౌతమ బుద్ధుని కాలంలో రూట్ తప్పారు. మళ్ళీ వాళ్ళ రూట్లోకి దేవడానికి దేవుడు నమ్మలేపాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. గౌతమ బుద్ధుడు వచ్చి అహింసా సిద్ధాంతం ప్రకటించేసరికి హిందూ మతం ఉన్న వాళ్ళందరూ బౌద్ధులుగా చేరిపోతున్నారు. ఈ తాకిడి తట్టుకోవడానికి మన మత పెద్దలు ఏం చేశారంటే, మా మతంలో కూడా హింస లేదులేమని కొత్త రూటు, కొత్త ప్లేట్, కొత్త పాట పాడారు. అందుచేత వాల్మీకి, యాజ్ఞవల్కుడు ఇత్యాది మహర్షులు నిన్న సనాతన ధర్మాన్ని భారత జాతి మర్చిపోయింది. భారత జాతి దారి తప్పింది, మర్చిపోయింది. జ్ఞాపకం చేస్తున్నాను మళ్ళీ. వేదకాలములో దేవుడు భారతీయులకు బయలుపరిచిన సనాతన ధర్మం ఏంటంటే రక్తము చిందించాలి. ఆ రక్త ప్రోక్షణము కొరకు నేనే నరావతారం ఎత్తబోతున్నానని ఆయన చెప్పాడు. నరావతారం వచ్చిన ఆది అందున నాద శరీరుడిని, నాద బ్రహ్మమును నేను ప్రకటిస్తున్నాను. ఋగ్వేదములో రాయబడిన శ్లోకములను నెరవేర్చిన కొరకు అనాది అందున్న నాద బ్రహ్మము నరావతారం ఎత్తను. నరావతారం ఎత్తిన నాద బ్రహ్మము పేరే యేసుక్రీస్తు. భారతీయ మత సోదరులారా, యేసు అంటే పరాయి దేవుడు కాదు. ఇంగ్లీష్ వాడు దేవుడిని పట్టుకొచ్చి ఇక్కడ ప్రకటిస్తున్నారు ఏమిటంటున్నారు కొంతమంది అజ్ఞానులు. ఇంగ్లీష్ వాడికి దేవుడు ఎక్కడదండి? నా దేవుడే వాడెత్తుకుపోయాడు. భారతదేశానికి ప్రాచీన కాలం నుండి తెలిసిన దేవుణ్ణి వాడెత్తుకుపోయాడు. గౌతమ బుద్ధుడు తాకిడికి మనం మర్చిపోయాం సనాతన ధర్మాన్ని, వాడెత్తుకుపోయాడు. అందుకే వాడికేమో రాకెట్ యుగం వచ్చింది, మనకేమో ఎడ్ల బండి యుగం వచ్చింది. వాడు ఎత్తుకుపోయిన దేవుణ్ణి మళ్ళీ తెచ్చుకుంటున్నాం మనం. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. క్రైస్తవ మత ప్రచారమును గురించి చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు, అపోహలు కలిగి ఉన్నారు, నిందలు మోపుతున్నారు. సత్యమును ప్రకటిస్తున్నాను. భారతదేశము నమ్మిన సనాతన ధర్మము క్రైస్తవమేనండి. క్రిస్టియానిటీ ఈజ్ ది ఏన్షియంట్ రిలీజియన్ ఆఫ్ ఇండియా. సనాతన భారత జాతి సనాతన కాలం ముందు, ప్రాచీన కాలం ముందు ఎదురు చూచి కళ్ళు కాయలు కాచేలాగా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూచారు. ప్రజాపతి దిగి వస్తాడు, యజ్ఞమై తిరిగి లేస్తాడని. ఎవరి కోసం భారత జాతి కనిపెట్టిందో ఆయన భూమధ్యపురమైన పాలస్తీనాలో పుట్టాడు. వేదాంగములు ప్రవచించినట్లు ఆయన మరణించి తిరిగి లేచాడు. క్రీస్తుని గురించి మొదట భారతదేశంలో రాయబడింది. ఆ ప్రవచనం పాలస్తీనాలో నెరవేరింది. దేవుని స్తోత్రం కలిగినగా. నాకలోకములను సృజించిన నాథుడేసుని గొలువిది, మోకరించుచు సిలువదాపున, మోకరించుచు సిలువదాపున శ్రీకృపాలుని పిలువరే. నాకలోకములను సృజించిన నాథుడేసుని గొలువరే. మలిన జంతువు యాజ్ఞనేది మానవులను తరించుదు. మలిన జంతువు యాజ్ఞనేది మానవులను తరించుదు. కలువరి పరిశుద్ధ బలియే, కలువరి పరిశుద్ధ బలియే కలుష విపతి హరించును. నా కలోకములను సృజించిన నాథుడేసుని గొలువరే. సంధ్యము నీకేలా
సామవేదము చదువరే చండియముని దేవగలిగెను సామవేదము చదువరే అందునూరు ప్రజాపదవుడు అందునూరు ప్రజాపదవుడు అరయ యేసుని గానరే నా పరలోకములను సృజించిన నాదు యేసుని కొలువరే. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, జాతిని బట్టి రక్తాన్ని బట్టి నా అన్నదమ్ములారా, అక్క చెల్లెనులారా, యేసును గూర్చి ప్రకటించినప్పుడు మనస్సులో అర్థం పర్థం లేని కోపతాపాలు పెంచుకోబాకండి. ఎవరినో కాదు, నీ దేవుణ్ణి నేను చెప్తున్నాను నీకు. నీ డాడీ మర్చిపోయావు, నువ్వు నీ డాడీని నీకు మళ్ళీ పరిచయం చేస్తున్నా. దేవుని స్తోత్రం కలిగిన నాకు. ఒక్క దేవుడే మనందరినీ సృజింపలేదా? అనాది యందున్న నాడు బ్రహ్మమే క్రీస్తుని, ఆయన యజ్ఞ పురుషుడు అయ్యాడని మన భారతీయ నాయకులే ప్రకటించుచుండగా యేసును నమ్మకపోవడం దేశభక్తి ఎలాగవుతుంది నాయన? యేసును నమ్మకపోవడమే దేశద్రోహం. అసలు యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవు నీ ఇంటివారు ఆత్మశాంతి పొందుతారు, నరకాగ్ని గంధకముల గుండముందు రక్షణ పొందుతారు, ఇహమందు పరమందు సంతృప్తి కలిగి యుగయుగములు మహిమానందంలో జీవిస్తారు. యేసు క్రీస్తునందు విశ్వాసించండి, అపోహలు విసర్జించండి, అపార్థాలు విడనాడండి, సత్యాన్ని గ్రహించండి. యేసునందు విశ్వాసం ఉంచడమే సనాతన భారతీయ ధర్మం. ప్రభువుని ఆత్మనేత్రాలు తెరువజేయునుగాక. ప్రార్థన చేద్దాం, తల వంచండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నేను నాకు అప్పగించిన సత్యాన్ని నీ నమ్మకమైన సేవకునిగా చేరవచ్చిన సత్యాన్వేషకుల ఎదుట ప్రకటించాను స్వామి. వ్యర్థమైన ఆవేశములు విడనాడి, అపార్థములు మాని, అపోహలు మాని, సత్యముని వెదికి నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, నాతో పాటు భరత జాతి రక్తాన్ని పంచుకు పుట్టినటువంటి నా సోదర భారతీయులందరూ నీవే సత్యదేవునివని గ్రహించి మారు మనస్సు పొంది, రక్షణ పొంది, జన్మకర్మ పాపముల నుండి విడుదల పొంది, ఇహమందు పరమందు ఆత్మానంద భరితుల యుగయుగములు జీవించగలుగు భాగ్యం నా భారతదేశ పౌరులందరికీ దయచేయమని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నా దేశమును రక్షణానందముతో నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడు దివ్య సహవాసము చేరివచ్చిన మనకందరకును భూలోకమందంతట చెదరి ఉండి దేవుని సత్యమును సత్యదేవుని వెతుకుచున్న యథార్థవంతులైన అన్వేషకులందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక.